ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు యోహాను సువార్తను ధ్యానం చేస్తూ ఉన్నాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 9వ వచనములో ధ్యానం చేసినట్లు నిజమైన వెలుగు ఉండెను. ఆ నిజమైన వెలుగే లోకములోనికి వచ్చెను. ఆ లోకములోనికి వచ్చిన వారెవరో కాదు కానీ లోకరక్షకుడు ప్రతి మనుష్యుని వెలిగించుచూ ఉన్నది అనే ఆ వాక్య నెరవేర్పుకై ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. దట్ వాజ్ ద ట్రూ లైట్ విచ్ లైటెత్ ఎవ్రీ మ్యాన్ దట్ కమెత్ ఇన్ టు ద వరల్డ్. కాబట్టి నిజమైన వెలుగు ఈ లోకములోనికి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వెలుగు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లోకంలోనికి వచ్చిన తోడనే మనుషులకు వెలుగు ఇచ్చి వారిని వెలిగింప చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన లోకములో ఉండెను. అవును, లోకంలోనికి దిగి వచ్చినవాడు పరలోకము నుండి. అయితే లోకము ఆయన మూలముగా కలిగెను. కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. లోకం అంటే ఎవరు? లోకం అంటే మనుషులు. లోకం అంటే మట్టి కాదు. లోకం అంటే మనుషులు. మనుషులు ఆయనను తెలుసుకొనలేదు. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే ఇది ఎంత మరి వారి యొక్క ఇగ్నోరెన్స్, వారి యొక్క నిర్లక్ష్య వైఖరి, ప్రభువును అందుకోలేని స్థితే ఇది ప్రస్ఫుటంగా తెలియచేస్తూ ఉంది. లోకము ఆయనను గ్రహించలేదు. లోకము ఆయన వద్దకు రాలేదు. ఆలోచన చేద్దాము. లోకము ఆయన మూలముగా కలిగెను. కానీ ఎవరు మూలముగా కలిగేము? ఎవరు సృష్టించారు? ఎవరిది ఈ రూపము, ఈ పోలిక, ఈ ఊపిరి అనే సత్యాన్ని వారు గ్రహించలేదు అని అర్థమవుతుంది. ఆయన లోకంలోనికే వచ్చాడు, పరలోకం విడిచిపెట్టి. ఆయన ఎవరో తెలియచేసుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. లోకం ఆయన మూలముగా కలిగేను. నీవు నేను కూడా ఆయన సృష్టికర్త ద్వారా మనము ఈ లోకంలో ఉన్నాము అన్న సంగతి వారు గ్రహించలేకపోతున్నారు. లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. నా ప్రియులారా, హీ వాజ్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో నివసించి ఉన్నాడు మనతోనే సహా అనుభవము కలిగిన దేవుడు. హీ వాజ్ ఇన్ ద వరల్డ్ అండ్ ద వరల్డ్ వాజ్ మేడ్ బై హిమ్. ద వరల్డ్, ఎంటైర్ యూనివర్స్ వాజ్ మేడ్ బై హిమ్. ఈ సత్యాన్ని మనము ఒక్క నిమిషం పాటు ఆలోచన చేస్తే ఎలాగా సర్వ సృష్టిని ఆయన కలగచేసి ఉన్నాడు అని మనం ఒక్కసారి ఆదికాండం చూస్తే, ఆదికాండంలో ఆయన నోటి మాట ద్వారా సమస్తమును సృష్టించిన దేవుడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనము. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్ అండ్ ద ఎర్త్. అయితే అప్పుడు భూమి ఎలాగుంది? నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. ఆకారముతోనే దేవుడు సృష్టించాడు. కానీ నిరాకారంగా అపవాది చేసి ఉన్నాడు. అయితే నిరాకారమైన ఈ భూమిని ఆయన ఏం చేస్తున్నాడు? తిరిగి ఆకారము ఇచ్చి ఉన్నాడు, తిరిగి వెలుగు ఇచ్చి ఉన్నాడు. శూన్యము అయిపోయింది అపవాది ద్వారా. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండేను. జలముల పైన చీకటి కమ్ముకొని ఉంది అపవాది. కాబట్టి ఆ ప్రభు ఆ చీకటిని పారద్రోలి ఆయన మరి వెలుగును నింపి ఉన్నాడు. ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మస్వరూపిగా జలముల పైన అల్లాడుచూ ఉన్నాడు. ఎందుకనగా చీకటి ఉంది. చీకటి లోకమంతా కూడా నిండిపోయింది అపవాది యొక్క ధ్వంసమైన నాశనము వల్ల.
నిరాకారంగా మారింది, శూన్యంగా మారింది, చీకటిగా మారింది. అందువల్ల ప్రభు ఆయన చీకటిని పారద్రోలి ఉన్నాడు. And the earth was without form and void, and darkness was upon the face of the deep, and the Spirit of God moved upon the face of the waters. ఆత్మస్వరూపి అయిన దేవుడు అల్లాడుచూ ఉన్నాడు. దేవుడు అందువలన చీకటిని పారద్రోలుటకై తన వాక్కును ఉపయోగించి వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, చీకటి పటాపంచలైపోయింది. And God said, let there be light, and there was light. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వెలుగు మంచిది. మంచిదా కాదా? మంచిదే. మంచిదైనట్టు దేవుడు చూచి ఉన్నాడు. దేవుడు వెలుగును చీకటిని రెండింటినీ వేరుపరిచాడు. అండ్ గాడ్ సా ద లైట్, ఇట్ వాస్ గుడ్. అండ్ గాడ్ డివైడెడ్ ది లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్. దేవుడు వెలుగునకు పగలు అనియు రాత్రికి చీకటి అనియు పేరు పెట్టెను. అస్తమయము ఉదయమును కలగగా ఒక్క దినమాయను. ఇది మొదటి ఆ యొక్క సృష్టి ఆలోచన చేద్దాం. అండ్ గాడ్ కాల్ ద లైట్ డే, అండ్ ద డార్క్నెస్ హీ కాల్ నైట్, అండ్ ద ఈవినింగ్ అండ్ మార్నింగ్ వర్ ద ఫస్ట్ డే. దేవుడు ఈ విధంగా మొట్టమొదటి రోజున వెలుగును సృష్టించి ఉన్నాడు. వెలుగును చీకటిని వేరుపరిచి ఉన్నారు. వెలుగునకు పగలు అని పేరు పెట్టి ఉన్నాడు. చీకటికి రాత్రి అని పేరు పెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవి మనం చూస్తున్నామా లేదా? వీటిని మనము అనుభవిస్తున్నామా లేదా? వెలుగును మనం ప్రతి దినము వెలుగును దర్శించుకుంటాం. వెలుగు ద్వారానే ప్రతి కార్యము చేస్తూ ఉన్నాం. వెలుగు ద్వారా మనము సర్వ కార్యములు చేసుకుంటూ ఉన్నాం. మన యొక్క శరీరము కూడా వెలుగు ద్వారానే పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. And God said, let there be firmament in the midst of the waters, and let it divide the waters from the waters. ఈ సర్వ సృష్టి అంతా కూడా జలములే. ఈ జలములు ప్రభు ఏం చేసి ఉన్నాడు? వేరు చేసి ఉన్నాడు. జలములపై జలములు, పై జలములు అండ్ కింది జలములు, ఈ రెండింటినీ ప్రభు వేరు చేసి ఉన్నాడు. ఈ జలముల పైన, ఈ యొక్క జలముల కింద ఉన్న ఈ విశాలమును ఆయన ఏమన్నాడు? ఆకాశము అన్నాడు. దేవుడు ఆ విశాలము క్రింది విశాలము, క్రింద జలములను, విశాలం మీది జలములను వేరుపరచి ఉన్నాడు. ఆ ప్రకారమే ఆయన నీటిని రెండు భాగాలుగా చేశాడు. ఇది నీటి మాసు, దీన్ని ఇలాగా పైకెత్తాడు. అది పైన ఉన్నాయి, కింద ఇక్కడ కింద భూమి మీద ఉన్నాయి, భూమి కింద నీళ్లున్నాయి. రెండు భాగాలుగా చేశాడు. ఇది శూన్యము నా ప్రియులరా, ఇది ఆకాశం పైన ఉన్నాయి. ఈ యొక్క నీటిని రెండు కింద విడదీసి ఉన్నాడు. అండ్ డివైడెడ్ ది వాటర్స్ విచ్ వర్ అండర్ ద ఫర్మమెంట్ అండ్ ఫ్రమ్ ది వాటర్స్ విచ్ వర్ అబోవ్ ది ఫర్మమెంట్. ఈ యొక్క ఖాళీ స్థలం పైన కూడా నీరు ఉంది. హల్లెలూయా. ఇట్ వాస్ సో. దేవుడు ఎలా చెప్పితే అలాగే జరిగింది. అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినమాయను. నీటిని విభాగించి ఉన్నాడు రెండవ రోజు. ఆ నీటి పైన ఆ పై భాగంలో ఉన్న నీరు, కింద భాగంలో ఉన్న నీటిని రెండిటిని విడదీసి ఉన్నాడు. అయితే ఈ యొక్క రెండు విశాలమైన ఈ యొక్క నీటి మొత్తము విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టారు. అస్తమయమును ఉదయము కలిగింది. కాబట్టి వాటర్ అండర్ ద ఫర్మమెంట్, వాటర్ అబౌవ్ ద ఫర్మమెంట్. ఆకాశ విశాలము పైన వాటరు, కింద వాటరు. ఈ నీటిని ఈ విధంగా విడదీసి ఉన్నాడు. దేవుడు విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినం ఆయన. గాడ్ కాల్డ్ ద ఫర్మమెంట్ హెవెన్, అండ్ ద ఈవినింగ్ అండ్ మార్నింగ్ వర్ ద సెకండ్ డే. హల్లెలూయా. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక్క చోటే కూర్చోబడి ఆరిన్నేలా కనబడునుగాక అనెను. హల్లెలూయా.
ఆకాశము కింద నీళ్లున్నాయి. ఇవన్నీ కూడా ఒక్క దగ్గరే కూడుకుని, ఇవన్నీ ఒక్క చోటే కూర్చోబడి ఆరిన నేల కనబడునుగాక. అనగా ఈ నీరంతా కూడా ఒక్క దగ్గరికి వచ్చింది. ఈ మిగతా భాగమంతా ఆరిన నేల. ఈ ఆరిన నేలకు దేవుడు ఏమని పేరు పెట్టి ఉన్నాడు చూద్దాము. And God said, let the waters under the heaven be gathered together unto one place, and let the dry land appear. And it was so. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను. ఎవరు పెట్టారండి? ఎవరు పెట్టారు ఈ భూమికి పేరు? ఆలోచన చేద్దాము. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టెను. జలరాశి మొత్తమునకు ఏమని పేరు పెట్టారు? సముద్రములు అని. అది మంచిదని దేవుడు చూశాను. ఎన్ని సముద్రాలు ఉన్నాయో అన్ని పేర్లు చెప్పుకోండి. వాటన్నిటికీ పేర్లు పెట్టింది ఆ ప్రభువే, ఆ యెహోవా దేవుడే. And God called the dry land earth, and the gathering together of the waters called seas. And God saw that it was good. Hallelujah. ఇది మంచిది అని దేవుడు చూచెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇంకా మరి ఏమి కలగ చేయాలండి? ఆహారము కలగ చేయాలి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలపించునుగాక అని పలకగా ఆ ప్రకారం ఆయన భూమికి పని చెప్పాడు. విత్తనములిచ్చు చెట్లు భూమి మీద తమ జాతి ప్రకారము, అది రావి చెట్ట, మర్రి చెట్ట, వేప చెట్ట, యాపిల్ ట్రీయా, ఏ ట్రీ అండి అది, ఏదైనా సరే తమ జాతి ప్రకారం విత్తనములు కలిగిన ఆ యొక్క ఫలములు కలిగిన ఫలవృక్షములను భూమి మొలపించునుగాక అని పలకగా. ఎవరేసారండి? యాపిల్ మొక్క నువ్వు నాటేవా? వేప చెట్టును తీసుకొచ్చి నువ్వు నాటేవా? ఆ రావి చెట్టును తీసుకుని వచ్చి నువ్వు మర్రి చెట్టును నాటేవా? ఆలోచన చేద్దాం. ఎవరండి? ఆయన సృష్టికర్త మాట, వాక్కు భూమికి ఇచ్చాడు ఆజ్ఞ, భూమి మొలపించును గాక అని పలకగా ప్రకారం ఆయని. ఇప్పుడు సమస్తమైన గడ్డి, చెట్లు, చేమలు అన్నీ కూడా అడవిలో అంతా కూడా ఉంటున్నాయి. నా ప్రియులారా, నువ్వు కుండీలో ఎన్నో మొక్కలు వేసుకుంటావు. ఆ కుండీలలో వేసుకున్న మొక్కలన్నిటికీ నీళ్లు పోస్తావు, మళ్ళీ ఎండిపోతూ ఉంటాయి, నీళ్లు పోస్తావు. కానీ ఈ సర్వ ప్రపంచమంతా భూమి మీద ఉన్న మొక్కలన్నీ కూడా ఎవరు వేశారు? ఎవరు నీరు పోస్తున్నారు? ఎలా బతుకుతున్నాయి? చచ్చిపోయి కూడా మళ్ళీ తిరిగి ఎలాగా అవి జన్మిస్తూ ఉన్నాయి. భూమికి ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు, భూమి నెరవేరుస్తూనే ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భూమి మొలపించునుగాక అని పలకగా ఆ ప్రకారము ఆయను. And God said, let the earth bring forth grass, the herb yielding seed, and the fruit yielding fruit after his kind, whose seed is in itself upon the earth. And it was so. దేవుడు ఎలాగా పలికితే అలాగే జరిగింది. భూమి 12వ వచనం, భూమి గడ్డిని తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించగా. ఎవరు మొలిపించారు? దేవుడు నాటలేదండి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు భూమికి, మొలిపించు నీవు అని. ఎలాగా? తమ జాతి ప్రకారము విత్తనములు గల చెట్లను, ఆ ప్రకారం విత్తనము గల ఫలవృక్షములను మొలపించగా అది మంచిదని దేవుడు చూచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు ఇచ్చిన ఆజ్ఞను ఈరోజు వరకు శిరసావహిస్తూ ఖచ్చితంగా ఆ విధంగానే భూఫలములను, భూచెట్లను అన్నిటినీ కూడా ఫలవృక్షములను పుట్టిస్తూనే ఉన్నది భూమి. హల్లెలూయా, హల్లెలూయా. సావరెన్ గాడ్. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు. The earth brought forth grass and herb yielding seed after his kind, and the tree yielding fruit, whose seed was in itself after his kind. And God saw that it was good. Hallelujah. ఏంటండి? హెర్బ్స్ అట. హెర్బ్స్ ఇంకా రకరకాల గ్రాసులు, చకచక అని మంచి విత్తనములు కలిగిన ఆ యొక్క సీడ్స్ కలిగిన ఆ చిన్న ప్లాంట్స్.
ఆవా, ధనియాలు, ఏమండి, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ ఎలాగొస్తున్నాయి? పాలకూర, చుక్కకూర, మెంతుకూర, హల్లెలూయా. ఆకుకూరలు మనం ఎరిగినవి. ఎరగకుండా ఎన్నో మెడిసినల్ హెర్బ్స్, ప్లాంట్స్ ఉన్నాయండి. మా దొడ్డి నీడ చాలా రకరకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. నేను మొలిపించలేదు, అయ్యే మొలిచినాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవి నేను వాటిని ఐడెంటిఫై చేసినప్పుడు పీకి పడేయలేకపోతున్నాను, వాటి ప్రొటెక్ట్ చేస్తున్నాను. దేవుడిచ్చినవి నా ప్రియులరా, ఎంత గొప్ప దేవుడండి. హల్లెలూయా. ద హెర్బ్ ఈల్డింగ్ సీడ్ ఆఫ్టర్ హిస్ కైండ్, ద ట్రీ ఈల్డింగ్ ఫ్రూట్. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు. జామి పండు, పనస పండు, మామిడి పండు, మరి యాపిల్ పండు, కివీ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, అవకాడా, ఎంత మంచి ఫ్రూట్స్ అండి. ఇవన్నీ కూడా దేవుడు మనకు మొలిపించమని ఆ భూమికి ఆజ్ఞయిస్తే ఆ పని సక్రమంగా చేస్తూ ఉన్నది భూమి. Whose seed was in itself after his kind, and God saw that it was good. Hallelujah. ఎంత గొప్ప దేవుడు. 3వ దినానికల్లా సమస్తమైన ఫ్రూట్స్ వచ్చేసాయి, సమస్తమైన ఆకుకూరలు వచ్చాయి, సమస్తమైన గింజలు వచ్చాయి. వరిధాన్యమా, జొన్నలా, మిల్లెట్సా, రాగులా, ఏంటి, నువ్వులా, ఏమి, ఆవాలా, ఏమి, అన్నీ దేవుడు పుట్టించమన్నాడు. అన్నీ కూడా మొలిపించేసింది ఆ యొక్క భూమి. అండ్ ద ఈవినింగ్ అండ్ మార్నింగ్ వర్డ్ ద థర్డ్ డే. హల్లెలూయా. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక. ఏంటండి ఇవి? లైట్స్, బిగ్ బిగ్ లైట్స్. హల్లెలూయా అని సూచనలు, కాలములు, దిన సంవత్సరములు సూచించుటకై వాటికి దేవుడు రూల్ పెట్టాడు. ఆ పని చేయమన్నాడు. ఏమేమండి? ఆ యొక్క సూచనలు ఇమ్మన్నాడు. దేనికి? కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఆ యొక్క జ్యోతులు పని చేయునుగాక, అవి ఉండునుగాక, అవి ప్రకాశించునుగాక అని పలకగా ఆ ప్రకారం ఆయను. Hallelujah. God said, let there be lights in the firmament of the heaven to divide the day from the night, and let them be for signs and for seasons and for days and years. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులు అయి ఉండునుగాక అని పలికెను. దేవుడు అలా పలకగా ఆ ప్రకారమే ఆయను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అండ్ let them be for lights in the firmament of the heaven to give light upon the earth. And was so God. ఎంత గొప్ప దేవుడండి. దేవుడు ఆ 2 జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. అందు దేవుడు వెలుగుచుటకై వాటికి పని పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. And God made 2 great lights. The great light is to rule the day, and the lesser light to rule the night. He made the stars also. భూమి మీద వెలిగించుటకు. And God set them in the firmament of the heaven to give light upon the earth. పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. హల్లెలూయా. అండ్ టు రూల్ ఓవర్ ద డే అండ్ ఓవర్ ద నైట్ అండ్ టు డివైడ్ ద లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్. అండ్ గాడ్ సా దట్ ఇట్ వాస్ గుడ్. హల్లెలూయా. అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినం ఆయను. అండ్ ద ఈవినింగ్ అండ్ ద మార్నింగ్ వర్ ద ఫోర్త్ డే. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక. ఇప్పుడు మనిషికి ఏం కావాలండి? చేపలు కావాలి, పచ్చిరొయ్యలు కావాలి, ఏమండి, మెత్తళ్ళు కావాలి, ఇంకేమేమో కావాలి. నా ప్రియులారా, ఎన్నెన్నో రకాల చేపలు కావాలి. హల్లెలూయా. బొమ్మిడేలు కావాలి, పులుసు చేపలు కావాలి, మరి మోస్ చేపలు కావాలి, అన్నీ కావాలండి. వీటన్నిటినీ కూడా ఎవరివ్వాలి? సముద్రము మొలిపించునుగాక, సముద్రము పుట్టించునుగాక అని పలకగా ప్రకారం ఆయను. ఎవరికి డ్యూటీ ఇచ్చాడు? సముద్రమునకు. ఇవన్నీ కూడా పుట్టాలి అంటే సముద్రము
ఆ యొక్క రకరకాల వాటి రకాల ఆ యొక్క చేపలను పుట్టిస్తూ ఉండాలి సమయానికి. ఎన్నాళ్ళకి పుడతాయో, ఎన్నాళ్ళకి గుడ్లు పెడతాయో, ఎన్నాళ్ళకి పిల్లలు అవుతాయో, ఎంతకాలం బ్రతకాలో అవన్నిటికీ ఆర్డర్ అయిపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురునుగాక అని పలికెను. హల్లెలూయా. గాడ్ సెడ్, లెట్ ద వాటర్స్ బ్రింగ్ ఫోర్త్ అబండెంట్లీ the moving creatures that hath life, fowl that may fly above the earth in the open firmament of heaven. ఎవరికి ఇచ్చాడు ఈ పని? పక్షులు పుట్టించడానికి, చేపలు, రొయ్యలు, అన్ని రకాల జంతువులు, ఆ నీళ్లలో పుట్టు జంతువులన్నిటిని పుట్టించడానికి ఎవరికి ఇచ్చాడు డ్యూటీ? సముద్రమునకు ఇచ్చాడు. సముద్రము పుట్టిస్తూ ఉన్నది. అందువలన జలచరాలు పుడుతూ మనకు ఆహారముగా ఉంటూ ఉన్నాయి. నా ప్రియులారా, నీటి ఏనుగు, మొసళ్ళు, తిమింగలాలు, షార్క్ చేపలు, ఏమండి, వేల్స్, అన్నీ కూడా సముద్రమే పుట్టిస్తూ ఉంది. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించి వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. హల్లెలూయా. అది మంచిదని దేవుడు చూచెను. అవును, మంచియా కదా? మన నోటికి ఆహారానికి రుచిగా ఉన్నాయా లేదా? ఆలోచన చేయండి. ఎవరండి ఇవి పుట్టించినవి? ఎవరు అండి ఇంత మంచి ఆహారం పెట్టింది? ఆలోచన చేద్దాము. అది మంచిదని దేవుడు చూచెను. అండ్ గాడ్ క్రియేటెడ్ గ్రేట్ వేల్స్, ఎవ్రీ లివింగ్ క్రీచర్ దట్ మూవెత్, విచ్ ద వాటర్ బ్రాట్ ఫోర్త్ అబండెంట్లీ after their kind, and every winged fowl after his kind, and God saw that it was good. హల్లెలూయా. దేవుడు ఇంత గొప్పగా ఈ సముద్ర జలచరాలను మరియు ఆకాశములో ఎగురు పక్షులను దేవుడు పుట్టించి ఉన్నాడు. దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడి. అబండెన్స్ ఆఫ్ క్రీచర్స్ ఇన్ ద వాటర్స్. లేకపోతే మానవులు ఎన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వీరికి కావాల్సిన సమృద్ధైన ఆహారము ప్రతిరోజు ఎలా దొరుకుతుంది? ఈ జంతువులకు ఆహారం ఎలా దొరుకుతుంది? ఆలోచన చేద్దాం. అబండెన్స్. ప్రభు ఏది చేసినా సమృద్ధిగా చేస్తాడు. అద్భుతమైన దేవుడు. హల్లెలూయా. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని, పక్షులు భూమి మీద విస్తరించునుగా కానీ వాటిని ఆశీర్వాదించెను. అండ్ గాడ్ బ్లెస్ దెమ్, saying, be fruitful, multiply, and fill the waters in the seas, and let fowl multiply in the earth. అస్తమయమును ఉదయమును కలగగా 5వ దినమాయెను. హల్లెలూయా. And the evening and the morning were the 5th day. దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగా కానీ పలికెను. ఇప్పుడు జంతువులండి, పురుగులు అండి, కీటకాలు, ఇవన్నీ కూడా ఎవరు పుట్టించారు? భూమికి చెప్పాడు దేవుడు, భూమి పుట్టించునుగాక. హల్లెలూయా. అండ్ గాడ్ సెడ్, లెట్ ద ఎర్త్ బ్రింగ్ ఫోర్త్ ద లివింగ్ క్రీచర్స్ ఆఫ్టర్ హిస్ కైండ్, cattle, creeping things, and beasts of the earth after his kind, and it was so. Hallelujah. ఇప్పుడు చెప్పండి, ఎవరు పుట్టించారు ఈ వేల్ని, హిప్పోపోటమస్ని, క్యామెల్ని, హార్స్ని, ఈ యొక్క రైడింగ్ హార్సెస్ని, డాంకీస్ని, ర్యాబిట్స్ని, వీటన్నిటిని ఎవరు పుట్టించారు? చీమ, దోమ, వీటన్నిటిని ఎవరు పుట్టించాడు? ఆలోచన చేద్దామండి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఎవరికి? భూమి పుట్టించునుగాక, ఆయా జాతుల ప్రకారము, ఆయా వాటి రకాల ప్రకారము భూమి పుట్టించునుగాక అని పలికెను. ఆ ప్రకారము ఆయను, అందువలన అది మంచిదని దేవుడు చూచెను. హల్లెలూయా. God made the beast and earth after his kind, and cattle after their kind, everything that creepeth upon the earth after his kind. And God saw that it was good. Hallelujah. Everything, whatever the Lord uttered through his mouth, it was done. Hallelujah. It was done. No late at all. No hesitation. Hallelujah. No taking of time.
ఆలోచన చేద్దాం. దేవుడు ఏది పలికితే అదే అప్పటికప్పుడే జరిగింది. అవి ఒబీడియన్స్ చూపించాయి. ఆ ఒబీడియన్స్ ప్రకారంగా ఇప్పటికి ఇంకా భూమి తన పని తను చేసుకుంటూ వస్తూ ఉన్నది. సముద్ర జలాలు ఆ పని చేసుకుంటూ ఆకాశ విశాలములలో జ్యోతులు వాటి పని అవి చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప దేవుడు, ఇంత శక్తిమంతుడు, ఇంత గొప్ప దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు. ఇటు దేవుడు ఇంత గొప్ప ఈ యొక్క సృష్టిని చేస్తే మానవుడు ఆ సృష్టిని పూజించుచూ ఉన్నాడు. సృష్టికర్తను మర్చిపోయి ఉన్నారు. సృష్టికర్తకు వీపు చూపించారు. సృష్టికర్తకు నువ్వెవరో తెలియదు అని అంటున్నారు. ఆలోచన చేద్దాం. ఇది ఎంత మరి అవమానము, అవివేకము ఆలోచన చేయాలి. ఎందుకనగా ఇది ఈ విధంగా మానవుడు దేవుని గ్రహించలేకపోవడానికి కారణము, మానవుడు దేవుని స్తుతించలేకపోవడము కారణమేమనగా ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగచేసెను. అందువలన వారు గుడ్డివారై ఆ సృష్టికర్తను చూడలేక, గ్రహించలేక, విధేయత చూపలేక వారు గుడ్డివారైపోయి ఉన్నారు అనేకులు. కొంతమంది కళ్ళు తెరవబడి దేవుని గ్రహించి స్తుతించి కొనియాడుతూ ఉన్నారు. మరికొందరైతే ఇంకా దేవుని స్తుతించలేకపోతూ ఉన్నారు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. వెలుగు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. నేనే లోకమునకు వెలుగై ఉన్నాను అని అన్నాడు. ఆ వెలుగును గ్రహించలేకపోతూ ఉన్నారు. వెలుగు వద్దకు రాలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క దుష్కార్యములను బట్టి. ఆలోచన చేద్దాం. కాబట్టి ఇట్టి దేవుడు మన దేవుడు, నిజమైన వెలుగు, నిజమైన లోకరక్షకుడు, నీ కొరకు నా కొరకు సమస్తము సృష్టించిన దేవుడు, సమస్తమును విరివిగా సమృద్ధిగా పుట్టించిన దేవుడు. అట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిద్దాము. ప్రభు మనకు సహాయం చేసి ఆయనను గ్రహించడానికి, ఆయనకు గుర్తించుకోవడానికి, ఆయన కొనియాడడానికి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.